నమస్కారమండి. మీ పేరు, మీ అమ్మగారి పేరు చెప్పండి. ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? అది ఎప్పుడు మొదలైంది? నమస్కారం. నా పేరు మంజుల. మా మమ్మీ పేరు లక్ష్మమ్మ. అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అయితే 2024లో వచ్చింది. క్యాన్సర్ అని తెలియగానే మీరు మొదట ఎక్కడికెళ్లారు? అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు? అలాగే ఎలాంటి చికిత్స అందించారు? మేము వెళ్ళినాము. అక్కడ స్టార్టింగ్లో అక్కడ చూపించినాము. మామూలుగా గడ్డ అనుకొని అక్కడికి వెళ్ళి చూపిస్తే డాక్టర్లు ఒక 15 days వరకు వాళ్ళు చూసి అన్ని టెస్టులు చేసి ఇది ఫస్ట్ మామూలు గడ్డని అని చెప్పారు. తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత ఇది క్యాన్సర్కి సంబంధించిన గడ్డలాకుందమ్మా, ఇది తీసి ఆపరేషన్ చేయాలి, మెడిసిన్కు ఇది తగ్గిపోదు అని చెప్పారు. ఒక 1 monthలోనే మొత్తం ఇలా అన్ని టెస్టులు చేయించి 1 monthలోనే మమ్మీకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి అది టెస్టుకు పంపించాలని ఆ గడ్డ తీసుకొని టెస్టుకు పంపించారు అన్నట్టు. అక్కడ కొద్ది రోజులు ట్రీట్మెంట్ జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఇంత ఉంది, తర్వాత అది ఒక కోడిగుడ్డ అంత సైజ్ అయింది అన్నట్టు. ఆపరేషన్ చేసే వరకు మమ్మీకి అది అక్కడికి పంపించిన తర్వాత ఇది క్యాన్సర్కు సంబంధించిందని రిపోర్ట్ వచ్చేసింది. ఆపరేషన్ తర్వాత వేరే ట్రీట్మెంట్స్ సమయంలో మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉండేది? 3-4 కీమోలు ఇచ్చినంత వరకు మమ్మీకి బాడీ అనేది సహకరించింది. తర్వాత రోజు రోజుకు చాలా వీక్ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా వీక్ అయిపోయి ఆ కీమోలు తట్టుకునే శక్తి మమ్మీకి లేకపోవడం వలన చాలా సిక్ అయిపోయి ఇంకా నాకు ఆ కీమోలు వద్దు అని అన్నది అన్నట్టు. ఆ తరువాత మీరు ఏం చేశారు? మీకు పునర్జన ఆయుర్వేద గురించి ఎలా తెలిసింది? సిక్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఈ పునర్జన ఆయుర్వేదం గురించి మా తమ్ముడికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మకు వచ్చినదంట. ఇలాగే సేమ్ మమ్మీలాగానే వస్తే వాళ్ళు ఆ మందులు వాడిండ్రంట. అది మా తమ్మునికి ఆయన ఫ్రెండ్ పంపించిండు అన్నట్టు. పంపించి ఒకసారి మీరు ఆ మందులు వాడి చూడండి, మా అత్తమ్మకైతే మంచిగానే అయింది అని చెప్పారు. పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్లు మిమ్మల్ని ఎలా పలకరించారు? వాళ్ళు మీకు ఎలాంటి సలహా ఇచ్చారు? సరే అని మేము ఆ రోజు మమ్మీని తీసుకొని నేను, మా తమ్ముడు రాలేదు, మా తమ్ముడు వాళ్ళ భార్య, మా మరదలు ముగ్గురం కలిసి వచ్చేసినాం. ఆడికి వచ్చినాక అమ్మని చూసిండ్రు, ఆ రిపోర్ట్లు అన్నీ తీసుకొని రండి అని చెప్పారు. రిపోర్ట్లు అన్నీ తీసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత డాక్టర్ అమ్మ అక్కడ చూసి ఇది ఒక 3 months మీరు వాడండి, వాడిన తర్వాత రిపోర్ట్లు అయితే ఉంది, ఇప్పుడు ఈమెకు 3rd stage ఉంది, మీ మందులు వాడండి మీరు అని చెప్పారు అక్కడ డాక్టర్ అమ్మ. సరే అని మేము తీసుకున్నాం. 3 months కానీ మంత్ వచ్చి తీసుకొని పోవాలని చెప్తే అలాగే చేసినాం అన్నట్టు. 3 months వరకు ప్రకారంగా వాళ్ళు ఎలా చెప్పిండ్రో అలాగా వాడినాం. ఫస్ట్ సారి వాడినప్పుడు 2 times వాడమన్నారు, మార్నింగ్ నైట్కు అలా వాడినాం. పునర్జన ఆయుర్వేద మందులు వాడిన తర్వాత మళ్ళీ పాత హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్లు రిపోర్ట్స్ చూసి ఏమన్నారు? 3 months తర్వాత వెళ్ళి మళ్ళీ చూపించుకుంటే వాళ్ళు ఎందుకు రాలేదని రిపోర్ట్లు చూస్తారు కదా వాళ్ళు. 1 month రావాలని చెప్పినందుకు మేము చెకప్ కూడా వెళ్ళలేదు. ఎందుకు రాలేదంటే రీజన్ చెప్పాను మేము మమ్మీకి ఇట్లా ఉంటే మేము అక్కడికి వెళ్ళినాము, ఆ మందులు వాడుతున్నాము అంటే మళ్ళీ ఆ సార్ ఉండి సరే నేను ఇప్పుడు టెస్ట్ రాస్తాను, టెస్టులు చేయించుకోండి అని చెప్పారు. పెట్ టెస్ట్ అని రాసిండు. అది ఇంతవరకు మమ్మీకి అంత ముందుకు చేయకున్నారు. ఈ 3 months అయింది కదా, ఎట్లా ఉంది ఏం కథ, బాడీ మొత్తం అది చేయవలసి ఉంటుంది, అది చేయించాలమ్మా, సిటీ స్కానింగ్ చేయాలని ఆ డాక్టరు రాసిచ్చిండు. దానికి డేట్ ఇచ్చిండ్రు. డేట్ ప్రకారంగా వెళ్ళినాం, చేయించుకున్నాం. రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మంచిగా నార్మల్గా వచ్చేసింది అన్నట్టు. అది అప్పటికి మేము ఈ మందులు వాడబట్టి 2 months అయిపోయినది అన్నట్టు. 3 monthsకి వెళ్ళాలన్నమాట మళ్ళీ. అయితే డాక్టర్ ఉండి ఆ రిపోర్ట్ చూసి మీరు ఏ మందులు వాడిండ్రు ఏంది అని అడిగిండ్రు. సార్ మీరు ఇచ్చిన మందులు వాడినాము, ప్లస్ ఇట్లా మాకు తెలిసిన ద్వారా వెళ్ళినాం, ఆ బిడుక వాడినాము అంటే అమ్మ ఇప్పుడు మీ మమ్మీకి కీమో ఇచ్చే అవసరం లేదు, రిపోర్ట్ అంతా నార్మల్ వచ్చింది, మంచిగానే ఉంది, ఇప్పుడు ఈమెకు ట్రీట్మెంట్ అవసరం లేదు, 3 monthsకి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకొని వెళ్ళండి అని నార్మల్గా మందులు ఏవైతే వాడాలనో అవి ఒక 1 week కోసం రాసిండు. అయితే ఇంకా డాక్టర్ హ్యాపీ అయ్యిండు. మేము ఆ రిపోర్ట్ ఇవ్వగానే మేము హ్యాపీ అయ్యి సరే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మేము పునర్జీవ దగ్గరికి వచ్చేసినాం హాస్పిటల్కు. మీ అమ్మగారిని తీసుకుని పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? వచ్చిన తర్వాత ఆ మేడానికి చూపించిన తర్వాత ఆ మేడం గారు మీ మమ్మీకి చాలా తొందరగా మంచి రిజల్ట్ వచ్చింది, ఈ మందులు మీ మమ్మీకి మంచిగా పనిచేసినవి, మీ ఒపీనియన్ ఏంటంటే మంచిగా అనిపించింది మేడం మాకు అని మేము ఆ డాక్టర్ దగ్గర మాట్లాడి మళ్ళీ ఆ కోర్సు 3 months ఇది మరి వాడతారా, ఇప్పుడైతే మంచిగానే ఉంది,
అది మీ ఆప్షన్, వాడతారంటే లేదు మేడం వాడతాం, మీరు 3 months అని చెప్పారు కదా తీసుకుంటాం, ఇది ఉడక తీసుకుంటాం 3 months కోర్స్ అని మెడిసిన్ తీసుకున్నాం. అంతా నార్మల్ అయిపోయింది, బాగానే ఉంది ఇప్పుడు, ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, మీకు మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా డౌట్ అనిపిస్తే వచ్చి కలవచ్చు అని చెప్పింది ఆ మేడం. పునర్జన్ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? ఈ మందులు వాడడం వలన మమ్మీకి చాలా మంచిగా అయింది. అసలు నా బిడ్డది మ్యారేజ్ ఉన్నది నవంబర్లో, మమ్మీ మ్యారేజ్ ఉడక చూస్తుందో లేదా అని అనుకున్నాం. ఆ దేవుడి దయ వలన ఈ మందుల వలన 2 దేవుడు దయ ఉడక ఉన్నది మమ్మీ మీద, ఈ మందులు ఉడక మంచిగా పనిచేసినవి. ఈ మందులు చాలా మా మమ్మీకి అయితే చాలా మంచిగా పనిచేసినవి. దాన్ని బట్టి పక్కనే మా ఇంటి పక్కన ఉడక సేమ్ వాళ్ళ మమ్మీ ఉడక ఇదే ప్రాబ్లం అయితే ఆమెకు అప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు. మమ్మీకి ఏమో 3rd stage ఉన్నది, ఆమెకు అప్పుడే స్టార్ట్ అయింది. చెప్పిన నేను మమ్మీకి మంచిగా అయింది, మీరు ఉడక చూపించుకోండి అని మీ అడ్రస్ ఇచ్చి మాట్లాడి చెప్తే వచ్చిండ్రు వాళ్ళు, వచ్చి ఫస్ట్ డోసు తీసుకున్నారు, వాళ్ళు ఉడక వాడుతున్నారు ఇప్పుడు పక్కన వాళ్ళు ఉడక. మమ్మీ ద్వారా నేను చాలా మందికి చెప్తున్నాను మా మమ్మీకి మంచిగా అయింది, ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకు ఉడక నేను చెప్పడం జరిగింది. మా మమ్మీ తర్వాత పక్కన వీళ్ళు వాడుతున్నారు, ఇంకా వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది అనేది కొద్ది రోజులైతే తెలుస్తుంది. ఈ విధంగా మాకు ఈ మందుల ద్వారా చాలా మంచిగా ఉంది, అమ్మ మంచిగా ఉంది, నా బిడ్డ మ్యారేజ్ చూసింది, అంతా దేవుడు దయ వలన, ఆ మందుల వలన, ఆ డాక్టరు గారు చాలా మంచి మందులు మంచిగా పనిచేసినవి. ఈ మందులు వాడడం వల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆ డాక్టర్ గారికి, అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.